నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఈ వీడియోలో మనం అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. అదేంటో మీరు ఇదివరకే థంబ్నెయిల్ అయితే చూసేసి ఉంటారు. సో దీనికి ముందు అయితే నిన్నైతే మనం రియల్మీ GT60 మొబైల్ అన్బాక్స్ అండ్ దాని కంప్లీట్ రివ్యూ చేయడం అయితే జరిగింది. సో అది కనుక మీరు ఇంకా చూడనట్టయితే ఇక్కడ కార్డ్స్లో అయితే పెడతాను, అది ఒకసారి అయితే చెక్ చేసేయండి ఈ వీడియో తర్వాత. అండ్ ఈరోజు విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి జెబ్రానిక్స్ జెబ్ థండర్. ఇది అన్బాక్స్ అయితే చేయబోతున్నాం ఈ వీడియోలో. అయితే ఇది మనకి ఎంత ప్రైస్కి వస్తుంది, ఆ ప్రైస్లో మనం కొనచ్చా, బడ్జెట్లో మంచిది అవుతుందా, ఇది ఏంటి, ఇంకా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ ఇది ఆ ప్రైస్లో ఇది మంచి డీల్ అవుతుందా, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. అన్బాక్స్ చేసేసి దీని రివ్యూ అయితే చూద్దాం. ఇది నేను ఒక 1 month నుంచి అయితే దీన్ని యూస్ చేస్తున్నాను. సో అన్బాక్స్ చేసిన తర్వాత దీని రివ్యూ అయితే చూసేద్దాం, కంప్లీట్ రివ్యూ. ఇది ఎలా ఉంది, లో లాటెన్సీ మోడ్ ఉందా, నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా, ఏంటి, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇదైతే జిబ్రానిక్స్ వైర్లెస్ హెడ్ ఫోన్ జెబ్ థండర్. ఈ మోడల్ నేమ్ వచ్చేసి జెబ్ థండర్. ఇదైతే మనకి 60 hours బ్యాకప్ అని చెప్తున్నారు. ఇదైతే మనకి వాయిస్ సపోర్ట్స్తో వస్తుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫర్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ మీరు వాడుతున్నట్టయితే హే సిరి, రెండు కూడా మనకి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ అయితే మనకి బాక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బాటంలో చూసుకుంటే జెబ్రానిక్స్ సంబంధించిన కొంత డేటా అయితే ఉంది. ఇది ఎక్కడ తయారవుతుంది, ఈ బాక్స్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి వీళ్ళైతే దీన్ని సేల్ చేస్తున్నారు అనే కొంత డేటా అయితే ఇక్కడ ఉంది. మీరు ఈ ఒక సైడ్ చూసుకున్నట్టయితే జెబ్రానిక్స్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ కింద చూసుకున్నట్టయితే వైర్లెస్ హెడ్ ఫోన్ జెబ్ థండర్ అని అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే జాన్వీ కపూర్ అయితే ఉంది, ఎందుకంటే జాన్వీ కపూర్ వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్. బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు. గేమింగ్ మోడ్ లో లేటెన్సీ మోడ్ ఉంది. గేమింగ్ మీరు ఆడుకున్నప్పుడు లేటెన్సీ మోడ్ ఎంత అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. 2 డివైజెస్కి అట్ ఏ టైం పేర్ చేసుకోవచ్చు. మన కాల్ వచ్చినప్పుడు అయితే కాల్ ఫంక్షన్ అయితే అవుతుంది, కాల్ వస్తుందని, సో దట్ మనకి కాల్ వస్తుందని అయితే మనకైతే తెలుస్తుంది. 40mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. ఆక్స్ కేబుల్ ఉంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ 50% వాల్యూమ్ మనం యూస్ చేసినట్టయితే మనకి ఇది 60 hours వరకు వస్తుందని చెప్తున్నారు. నేనైతే ఒక 1 month నుంచి దీన్ని అయితే వాడుతున్నాను. నాకైతే పెర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇది మనకి చాలా కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్, సీ గ్రీన్, టీల్ గ్రీన్, నియోన్ ఎల్లో అండ్ రెడ్ అండ్ బ్లూ. సో నేను తీసుకున్నది అయితే బ్లాక్ కలర్. ఇదైతే నాకు 700 rupees అయితే పట్టింది. బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అండ్ ఇదే కాకుండా మనకి జెబ్ థండర్ ప్రో కూడా ఉంది. ఆ ప్రో అయితే మనకి ఇదే 60 hours వస్తుంది. ఏవో కొన్ని ఎక్స్ట్రాగా ఏవో కొంచెం యాడ్ చేశారు, కానీ అదైతే 1000 అయితే ఉంది. గేమింగ్ కోసం హెడ్ ఫోన్స్ కానీ, లేదంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీకు హెడ్ ఫోన్స్ యూస్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి చాయిస్ అని చెప్పాలి. సో దీన్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ఇది ఫస్ట్ అయితే మనకి ఇలా అయితే ఉంది బాక్స్. అయితే హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. హెడ్ ఫోన్స్ మీరు చూసేయచ్చు. ఇక్కడ మనకు ఒక బటన్ అయితే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఈ బటన్ యూస్ చేసి మనం ఈ హెడ్ ఫోన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి కాల్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కాల్ కట్ చేసుకోవడానికి కూడా ఈ బటన్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా ఇంకా 3 buttons అయితే ఉన్నాయి. ఇదైతే ఆడియో వింటున్నప్పుడు సాంగ్ పాస్ చేసుకోవడానికి, ప్లే చేసుకోవడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ టాప్ బటన్ యూజ్ చేసి మనం అయితే దీన్ని ప్రెస్ చేసి ఉంచినట్టయితే మనకి వాల్యూమ్ తగ్గుతుంది. దీన్ని ప్రెస్ చేసి ఉంచినట్టయితే మనకి వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఇది నార్మల్గా మనం సింగిల్ ట్యాప్ చేసినట్టయితే ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ ఇది మనం సింగిల్ ట్యాప్ చేసినట్టయితే నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి SD కార్డ్ అయితే పెట్టుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. ఇక్కడ SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి
యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే ఉంది, దాన్ని యూస్ చేసి మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ప్రైమరీ మైక్ అండ్ దాని పక్కనే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. డిజైన్ అయితే బాగుంది చూడడానికి, ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం హెడ్ ఫోన్ అయితే. ఇదైతే ఆల్రెడీ ఇప్పుడు కనెక్ట్ అయింది కాబట్టి మీకైతే బ్లూ కలర్ వెలుగుతుంది అంటే మనకి పెయిర్ అవడానికి రెడీగా ఉందని అర్థం. అండ్ ఇది పెయిర్ అయిన తర్వాత అయితే మనకి మధ్య మధ్యలో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇదే బ్లూ లైట్. అండ్ ఇది ఆఫ్ చేసినప్పుడు చూస్తే రెడ్ కలర్లో లైట్ బ్లింక్ అవుతుంది. సో రెడ్ కలర్ లైట్ అయితే వచ్చింది, ఇప్పుడైతే ఆఫ్ అయిపోయింది. ఆన్ చేసుకున్నప్పుడు అయితే మనకి బ్లూ కలర్లో లైట్ అయితే మీరు చూడొచ్చు, ఆన్ అయింది. బ్లూ కలర్ లైట్ బ్లింక్ అయ్యి కనెక్ట్ అయిపోతుంది. ఇది లోపల అయితే ఇంకో బాక్స్ అయితే ఉంది, ఆ బాక్స్ తీసి ఇందులో ఏం ఇస్తున్నారు అనేది అయితే మనం చూసేద్దాం. సో ఇందులో మనకి ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే అంత క్వాలిటీ అయితే లేదు. మీ దగ్గర ఎక్స్ట్రా ఆక్స్ కేబుల్ ఏదైనా ఉంటే, లేదంటే మీరు బయట కొనుక్కొని అయితే ఆక్స్ కేబుల్ అయితే వాడుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా క్వాలిటీగా అయితే లేదు. అండ్ దీని నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది మనకి. సో ఇదైతే ఒక చీప్ క్వాలిటీ అని చెప్పుకోవాలి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ ఆక్స్ కేబుల్ అయితే. మీరు ఆక్స్ కేబుల్ గురించి చూడొద్దు, హెడ్ ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ జెబ్రానిక్స్ అని చెప్పి వీళ్ళు ఒక కార్డ్ అయితే ఇస్తున్నారు, దీన్ని స్కాన్ చేసుకుంటే యూజర్ మాన్యువల్ అయితే మనకి చూపిస్తుంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ. ప్లీజ్ మేక్ షూర్ టు ఛార్జ్ ద ప్రోడక్ట్ ఫుల్లీ బిఫోర్ ఫస్ట్ యూస్. ఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోమని అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు. అండ్ ఇందులో ఇంకా చూసుకున్నట్టయితే టైప్ సి కేబుల్ అయితే ఉంది, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఉంది. అది బాక్స్లో కంటెంట్స్ అయితే అంతే, ఇంకేమైతే లేవు. సో అది జెప్టాండర్ అన్బాక్సింగ్ అయితే జెబ్రానిక్స్ ఇది. సో ఇది మనకి బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా మనకైతే క్లియర్ ఉంది. మనకి 60 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ బ్యాకప్ అయితే చాలా బాగుంది, మీరు కంటిన్యూస్గా యూస్ చేసినా సరే మీకైతే ఒక 3 to 4 days అయితే కంప్లీట్గా అయితే వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్ చేసుకున్నట్టయితే. 40mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ అయితే చాలా లౌడ్ ఉంది. 700లో మీరు మంచి హెడ్ ఫోన్స్ కోసం చూస్తూ ఉంటే, గేమింగ్ కోసం లో లాటెన్సీ మోడ్ ఉంది ఇందులో. మీరు గేమింగ్ కోసం ఒక మంచి హెడ్ ఫోన్స్ చూస్తున్నారు అనుకుంటే మీకు ఇది బెటర్ పిక్ అయితే అవుతుంది. మీ బడ్జెట్ కనుక 700 రూపీస్ అయితే మీరు మంచి హెడ్ ఫోన్స్ గేమింగ్ కోసం, లేదంటే ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు, లేదు అంటే సాంగ్స్ వినేటప్పుడు మీరు హెడ్ ఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 700 రూపాయలు అయితే ఇది మీకు పైసా వసూలు ప్రోడక్ట్ అయితే అవుతుంది. నాకు 700 పడింది. అండ్ మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా మీరు అయితే చూడొచ్చు, రెండిట్లో కూడా 700 ఉంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది జెబ్రానిక్స్ జెప్టాండర్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ దాని రివ్యూ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది జెబ్రానిక్స్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ జెప్టాండర్ అనేది అయితే మీరు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 1000 లోపు మంచి హెడ్ ఫోన్స్ కోసం, గేమింగ్ కోసం లో లాటెన్సీ మోడ్ ఉన్న హెడ్ ఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇదైతే మీకు ఒక బెటర్ చాయిస్ అని చెప్పాలి. సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ చాలా అయితే నేను తీసుకొస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు వెంటనే వీడియో అయితే చూసేవచ్చు. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.